దూరదర్శన సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. యోగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో యోగా శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అసహజ మరణాల తగ్గింపుకు యోగా శక్తి చికిత్స ఏ విధంగా ఉపయోగపడుతుంది, భారత ట్రెడిషనల్ మెడిసిన్ గురించి అనేక విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మాకాల సత్యనారాయణ గారు, వ్యవస్థాపక చైర్మన్ యోగా శక్తి సాధన సమితి విజయవాడ నుంచి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, మనం ఈరోజు యోగా శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు యోగా శక్తి గురించి మాట్లాడుకునే ముందు ప్రపంచ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఓకే అమ్మా. 10వ ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాలలో భాగంగా చేస్తున్న ఈ కార్యక్రమంలోకి మరి చూస్తున్న దూరదర్శన సప్తగిరి ప్రేక్షకులందరికీ నా శుభాశీస్సులు. ఇంటర్నేషనల్ యోగా డేని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించి భారతీయ సాంప్రదాయ వైద్య విధానాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటానికి మరి పూనుకున్నందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యోగ శక్తి చికిత్స గురించి మీకు నేను చెప్పడానికి మరి ఈరోజు మీ స్టూడియోకి విచ్చేశాను. యోగశక్తి చికిత్స అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే యోగాలోంచే. యోగాలో 5 ముఖ్యమైన కోశాస్ ఉన్నాయి. అవి అన్నమయ కోశ, 2 ప్రాణమయ కోశ, 3 మనోమయ కోశ, 4 జ్ఞానమయ కోశ, 5 ఆనందమయ కోశ. మనిషి యొక్క జన్మ సార్థకత చెందాలి అంటే అన్నమయ కోశ చేరుకోవాలి. అన్నమయ కోశ చేరుకున్న వాళ్ళని యోగులు, సిద్ధులు, జ్ఞానులు, భక్తులు అని పిలుచుకుంటాం. ఆ స్థితికి చేరటానికి మిగతా 4 కోశాసు మనకి 4 పిల్లర్స్గా ఉపయోగపడతాయి. అన్నమయ కోశ డీల్స్ అవర్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. అంటే మరి దీనికి సంబంధించిన పరీక్షలు ఏమిటి అని అడిగితే మరి ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. అంటే ఈ 4 రకాల టెస్టులు ఉపయోగించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆచరించేలాగా ఉన్న సైన్స్. రెండవది ప్రాణమయ కోశ. ఈ ప్రాణమయ కోశ అంటే మనలో మరి అంతర శక్తి, బాహ్య శక్తి, చక్రాస్ గురించి తెలియజేసే శాస్త్రము ఈ ప్రాణమయ కోశ. దీనికి సంబంధించిన మరి పరిశీలన చేయటానికి, ఎలా ఉందో తెలుసుకోవటానికి వాడబడే విధానం నాడీ శోధన. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ నాడీ శోధన అనేటువంటి ఈ విధానం భారతదేశంలో వాడబడి మరి అనేక మరి ఇతర అదేశాలకు కూడా ఆదర్శపాయంగా ఉన్నటువంటి ఈ విధానం మన ప్రాణమయ కోశ స్థితి ఎలా ఉందో తెలుసుకుని వాటిని అడ్జస్ట్ చేయటానికి, కరెక్ట్ చేయటానికి ఉపయోగపడేటువంటిది. తర్వాత మూడోది మనోమయ కోశ. అంటే ఈ మనసు యొక్క స్థితి మరి వీక్గా ఉందా, బలంగా ఉందా అనేది కూడా ఈ మనలో ఉన్న ప్రాణశక్తిని బట్టే ఆధారపడి ఉంటుంది. అలాగే జ్ఞానమయ కోశ గురించి చెప్పాలి అంటే జ్ఞానము. ఈ జ్ఞానం అనేది భగవంతుని గురించి తెలుసుకోవటం అని మనం యోగాలో చెప్పుకుంటున్నా, వాస్తవానికి ఏమిటి అంటే మరి తోటి మానవులతో సైక్యతగా మెలగటము, పరిసరాలతో సైక్యతగా ఉండటం అనేటువంటి అంశమే జ్ఞానంగా చెప్పాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రకృతికి హాని చేయని, ఇతరులకు హాని చేయని విధానం గురించి చెప్పేదే ఈ జ్ఞానమయ కోశ. ఈ 5 కోశాలలో అతి ముఖ్యమైన కోశ ఈ యోగ ప్రాణమయ కోశ. ఈ యోగ ప్రాణమయ కోశాన్ని మనం యోగ శక్తి విధానం గురించి చెప్పి ఈ యోగ శక్తిని ఉపయోగించి చేసేటువంటి చికిత్సలనే మనం యోగ శక్తి చికిత్సలుగా పిలుచుకుంటున్నాం. ఈ యోగ శక్తి చికిత్స మరి ఈ అసహజ
మరణాలను తగ్గించుకోవటానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మీకు నేను చెప్పాలి అన్నప్పుడు మరి ఈ శక్తి ఈ ప్రాణమయ కోశ గురించి మనకి వివరంగా తెలిసి ఉండాలి. మనలోకి వచ్చేటువంటి ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం మరి పరిశీలన చేసినట్లయితే అనేక వందల విధానాలుగా మనలోకి ఈ ప్రాణశక్తి వస్తున్న విషయం మనం గమనిస్తే అందులో అతి ముఖ్యమైనటువంటి ప్రాణశక్తి మార్గాల గురించి నేను మీకు చెప్పాలి. అందులో ఒకటి ఏంటంటే మరి ఆహారం తీసుకోవడం ద్వారా ప్రాణశక్తి పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తెలియాల్సింది ఏంటి అంటే ఏ మేరకు ఆహారం తీసుకుంటే ప్రాణశక్తి మనకు సరిపడా వస్తుంది అనేది సరైన నిర్ధారణ కాకపోవటం మూలంగా ఆహారంలో చేస్తున్న తప్పులను, సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం మూలంగా వ్యాధులు ప్రబలుతున్నాయి అనేది మనకి అర్థమవుతూ ఉంది. రెండవ అతి ముఖ్యమైన ప్రాణశక్తి మార్గం ఏమిటి అంటే మరి ఊపిరితిత్తులు మరి వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకుని పవర్ ప్లాంట్ లాగా పనిచేసి మరి ప్రాణశక్తిని తయారు చేస్తూ ఉంది. ఈ ప్రాణశక్తిని మరి ఊపిరితిత్తులు తయారు చేసే క్రమంలో అది 2 ఫ్యాక్టర్స్ మీద ఇంపార్టెన్స్ ఉంది. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం, 2 ప్రకృతిలో లభించేటువంటి ఆక్సిజన్ మీద ఆధారపడుతుంది. ప్రకృతిలో లభించే ఆక్సిజన్ మళ్ళీ 2 పారామీటర్స్ మీద ఆధారపడుతుంది. అది చెట్ల స్థాయి మరియు కాలుష్యం యొక్క స్థితి. కాలుష్యం పెరిగితే ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతూ ఉంది. మరి చెట్ల సంఖ్య తగ్గినా వాతావరణంలో కాలుష్యం పెరగటమే కాకుండా ఆక్సిజన్ లభ్యత తగ్గి ఆ ప్రాణ శక్తి మనలో తయారయ్యేటువంటి స్థితి తగ్గిపోతూ ఉంది. మరి ఎప్పటికప్పుడు మన చుట్టూ మొక్కలు ఉండేలాగా మనం చేసినట్లయితే మరి ప్రకృతిలో ఉన్న కాలుష్యం తగ్గి ఆక్సిజన్ లెవెల్ పెరిగి ప్రాణశక్తి పెరిగేందుకు ఉపయోగపడుతున్న విషయం మనం మరి గమనించి మన చుట్టూ చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరి మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచటానికి మనం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మూడవ పెద్ద ప్రాణశక్తి లభ్యత మనలోకి వచ్చే మార్గం ఏంటి అంటే మన ఒంట్లోనే మన యోగులు చెప్పినట్లు 72,000 శక్తి ఛానల్స్ ఉన్నాయి. ఈ 72,000 శక్తి ఛానల్స్ నిరంతరం పనిచేస్తూ మనలోకి యూనివర్స్లో ఉన్న శక్తిని మన ప్రాణశక్తిగా మారుస్తూ మనకు అందిస్తూ ఉన్నాయి. సార్, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అసలు దీని మీద మీకున్న అనుభవం ఏంటి? సార్, నేను ఇప్పుడు నా వయసు 63 సంవత్సరాలమ్మా. 42 సంవత్సరాలుగా సేవా సంస్థని నడుపుతూ ఉన్నాను. 82లో నెహ్రూ యువ కేంద్ర అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి మా గ్రామ అభివృద్ధికి భగత్ సింగ్ యువజన సంఘం స్టార్ట్ చేసి 3 సంవత్సరాలలోనే నెహ్రూ యువ కేంద్ర నన్ను నేషనల్ యూత్ అవార్డుకి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో మరి పేరు పంపటం జరిగింది. ఆ టైంకి నాకు ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీర్గా బయటికి వచ్చాను. సేవా రంగంలోనే కొనసాగాలి అని నేను తీసుకున్న నిర్ణయంతో నాది తీర ప్రాంతం అవటంతో తీర ప్రాంత అభివృద్ధికి సంస్థను స్టార్ట్ చేసి మరి 1922 వరకు 3 ప్రభుత్వ సత్కారాలను పొందాను. 2002లో ఒక సంఘటన నన్ను ఈ రంగంలోకి వచ్చేలాగా చేసింది. అదేమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పేదరికం తగ్గించడానికి ఒక పరిశోధన అంశాన్ని మరి చేయటానికి ఒక సీనియర్ ఎన్జిఓ కావాల్సి వచ్చి నన్ను సెలెక్ట్ చేసి
ఫస్ట్గా పార్టిసిపేటరీ పవర్టీ అసెస్మెంట్కి రీసెర్చ్ ఆఫీసర్గా నియమించింది. ఆ రీసెర్చ్ ఆఫీసర్గా నేను పేదల దగ్గరికి వెళ్ళి మీరెందుకు పేదరికంలో ఉన్నారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం నన్ను ఈ ఆరోగ్య రంగంలోకి, ఈ యోగా విధానంలోకి రావటానికి ప్రధాన కారణం అయ్యింది. ఏంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అధిక వడ్డీలండి, లేదా శిక్షణ ఇస్తే మేము ఇంకా బాగుపడతామండి అని చెబుతూ 80% జనం ఏం చెప్పారు అంటే అనారోగ్యం అండి, అనారోగ్యం అని హాస్పిటల్కి వెళ్తే ఇల్లు ఒళ్ళు గొల్లవుతాం తప్ప ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు. ఒక్కసారి బీపీ వస్తే జీవితకాలం మందులు వాడు, ఒక్కసారి డయాబెటిక్ అయితే జీవితకాలం మందులు వాడు లాగా ఉన్న ఈ ఆరోగ్య విధానాల మూలంగానే మేము నష్టపోతా ఉన్నాం, ఎప్పటికీ పైకి రాలేకపోతున్నాం అని చెప్పారు. నాకు ఈ అంశము చాలా పెద్ద ఇష్యూగా నేను తీసుకుని అనేక మందితో చర్చలు జరిపిన తర్వాత అప్పటి వరకు నేను పనిచేస్తున్న ఈ తీర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు కంటే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడేటువంటి ఈ ఆరోగ్యం అనే అంశం మీద పనిచేయాలి అని ఒక సేవా సంస్థగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే 2002 కాడి నుంచి ఈ రంగం మీద పరిశోధన చేస్తూ రకరకాల చోట్ల శిక్షణ పొంది మరి ఎంఎస్సి ఆక్యుపంచర్ తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో మరి యోగ విభాగంలో ఎంఎస్సి ఆక్యుపంచర్ని చదివి ఆ తర్వాత మరి హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో మరి పిహెచ్డి చేసి మరి తర్వాత అనేక మందికి ఈ ఆరోగ్య విధానం పట్ల అవగాహన కలిగిస్తూ శిక్షణ ఇస్తూ చికిత్సలు చేస్తూ దీని మీద మరి అనేక విధానాలను స్టాండర్డైజ్ చేస్తూ ఒక సంస్థను స్టార్ట్ చేసి ఆ సంస్థ మరి కార్యరూపం దాల్చి అనేక విధాలుగా అభివృద్ధి జరిగేలాగా మరి చేశాను. అందులో మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, మొదట సురక్షా సేవా సమితి అని ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసి, తర్వాత ఇండియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని ఇండియన్ ఓమ్ని స్టార్ట్ చేశాను. ఆ ఇండియన్ ఓమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే మరి అసలైన లోటు ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్యలకు పరిష్కారం ఇంచేలాగా ఉన్న అంశం మరి యోగ విధానాల్లో ఉన్నటువంటి ఈ ప్రాణమయ కోశ యొక్క అప్లికబిలిటీ, ఆచరణ తగ్గిపోయింది. అందువల్ల సరైన ప్రోత్సాహం లేకపోయింది. అందువలనే ఈ అనారోగ్యాలు పెరిగి అసహన మరణాలు సంభవిస్తున్నాయి అనే దానికి వచ్చి మరి యోగశక్తి సాధనా సమితిని ఏర్పాటు చేశాను. ఈ యోగశక్తి సాధనా సమితి ద్వారా ఇవాళ మరి అనేక రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలని రూపొందించి అమలు చేస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. మరియు మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాణమయ కోశ యొక్క మరి ప్రాధాన్యతను పెంచటానికి ప్రోత్సాహం ఇవ్వండి అని మరి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయనకి మరి మీరు భారత బీజేపీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అంటా ఉంది. మందులు లేకుండా జరిగేటువంటి ఈ యోగ ప్రాణమయ కోశ విధానం అమలు చేయటం ద్వారా ప్రజలందరికీ మంచి మేలు జరుగుతూ ఉంది అని చెప్పి ఆయనకున్న మరి చిన్న ఇబ్బందిని అప్పటికప్పుడు ఆయన నాడి చూసి మరి చేత్తో మత్తుతూ మరి క్షణాల్లో ఆ మార్పు తీసుకొచ్చేలాగా చేసిన ఆ క్షణం మరి ఆయన దీని పట్ల అవగాహన పెంచుకుని దీన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలాగా చేసి దీని అప్లికబిలిటీకి మరి చర్యలు తీసుకుంటున్నందుకు మరి శ్రీపాద యశోపతి నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం యోగా శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీ అని ప్రధానమంత్రి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, దాని గురించి తెలియజేయండి. ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీజీ కరోనా కాలంలో ప్రజలు చనిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక నా ఫిట్నెస్ మంత్ర ఇది అని
ఆయన ఒక వీడియో మనందరికీ రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మనం ఆయన ఆచరించినటువంటి ఆరోగ్య విధానాలు ప్రపంచానికి మార్గదర్శకాలు, అలాగే అవే అసలైన మరి యోగ విధానాలు. ఆ యోగ విధానాల గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఆయన మొదట చేసింది ఏంటంటే మజిల్ రిలాక్సేషన్ కోసం వాకింగ్ ఆసనాసు చేశారు. ఇది అవసరమా? ఇప్పుడు ఆధునిక కాలంలో ఏసీ ఇల్లు, ఏసీ కారు, ఏసీ ఆఫీస్ లాగా ఒళ్ళు కదపని స్థితిలో ఉన్న వాళ్ళకి అనేక అనారోగ్యాలు వస్తున్న విషయం మనం గమనిస్తే, మరి ఈ వాకింగ్ కానివ్వండి, బేర్ ఫుట్ వాకింగ్ కానివ్వండి, ఈ ఆసనాలు కానివ్వండి, ఎందుకు వేశారు ఆయన అనేది మనం గమనిస్తే, మనలో ఏంటంటే బయటకు పోని విష పదార్థాల మూలంగా అంతర్గతంగా మరి కూలింగ్ అండ్ వేడి మరి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ వేడి కూలింగ్ అంటే చలవ తత్వము, వేడి తత్వం అంటారు. ఈ వేడి తత్వము, చలవ తత్వాల మూలంగా మన బాడీలో మజిల్స్ కంట్రాక్ట్ అవ్వటము, ఎక్స్పాండ్ అవ్వటము, మజిల్స్ పట్టేయటము లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటి నుంచి మనం మరి కరెక్ట్ అవ్వటానికి ఈ ఆసనాలు మరియు బేర్ ఫుట్ వాకింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అరికాళ్ళల్లో, అరచేతుల్లో, చెవుల్లో మనలో తగ్గిన ప్రాణశక్తి స్టోర్ అయ్యేటువంటి విధానము మన క్రియేటర్ మనలో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ఈ ప్రాణశక్తి గురించి మీకు నేను కొంచెం వివరంగా చెప్పాల్సి వస్తే, ఒక యూనివర్సల్ లా ఉంది. అదేంటంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ టు అనదర్. మనలో తగ్గిన శక్తి మన అరచేతుల్లో, అరికాళ్ళల్లో, చెవుల్లో స్టోర్ అయ్యేలాగా ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ఈ అరికాళ్ళల్లో గనక స్టోర్ అయిన శక్తిని బేర్ ఫుట్ వాక్ ద్వారా మళ్ళీ అవి ఏ ఆర్గాన్స్ నుంచో, ఏ మజిల్స్ నుంచో, ఏ టెండాన్స్ నుంచో, ఏ సెల్స్ నుంచి వచ్చినటువంటిది మళ్ళీ తిరిగి ఆయా ఆర్గాన్స్కి, శక్తికి, మరి మజిల్స్ అండ్ టెండాన్స్కి, బోన్స్ అండ్ కార్టిలేజెస్కి, మరి కణాలకి వెళ్ళటం ద్వారా పునఃశక్తివంతమై మనలో ఉండేటువంటి మన అనారోగ్యాలని పారద్రోలి ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉండటానికి ఉపయోగపడేటువంటి బేర్ ఫుట్ వాక్ని ఆయన తన ఫిట్నెస్ మంత్రాలో చెప్పారు. అలాగే ఆయన అనుసరించినటువంటి ఇంకొక విధానం గురించి నేను చెప్పాలి. అదేంటంటే ఒక కర్ర చేతిలో తీసుకుని ఆ కర్రని ఇలా అనుకుంటూ మరి ఒక చెట్టు చుట్టూ తిరిగిన అంశాన్ని మనం గమనిస్తే, ఈ స్టిక్ ఆయన కొంచెం పెద్దది వాడారు. అది ఫొటోస్కి, వీడియోస్కి ఉపయోగపడేలాగా. వాస్తవానికి ప్రతి ఒక్కరికి ఈ మాత్రం స్టిక్ అందరి జేబుల్లోనూ ఉండటం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈ అరచేతుల్లో చేరినటువంటి ఆ ఎనర్జీ, ఏదైతే ప్రాణశక్తి ఉందో, ఆ తగ్గిన ప్రాణశక్తిని పునఃశక్తివంతం చేసి ఎప్పటికప్పుడు మన బాడీ శక్తివంతంగా ఉండేలాగా చేసుకోవటానికి ఈ చిన్న పుల్ల కూడా ఉపయోగపడతా ఉంది. ఈ పుల్ల యొక్క ఉపయోగం గురించి నేను చెప్పాలనుకున్నప్పుడు మరి చిన్న విషయం మీకు గమనించేలాగా చెప్పాలి. మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్, అంటే మన బాడీ అంతా కూడా ఆర్గాన్స్గా పిలువబడదు. అందులో కొన్ని ముఖ్యమైన పార్ట్స్ ఉన్నాయి. ఆ ముఖ్యమైన పార్ట్స్ ఏంటి అంటే లంగ్, హార్ట్, పెరికార్డియం, స్ప్లీన్, లివర్, కిడ్నీ, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ట్రిపుల్ వార్మర్,
స్టమక్, గాల్ బ్లేడర్, యూరినరీ బ్లాడర్. అంటే ఈ 12 ఆర్గాన్లు మన బాడీలో ప్రధానమైన భూమిక పాటిస్తూ ఉన్నాయి. ఏంటట్లా, ఎందుకట్లా ఇవే కావాలి మిగతా ఎందుకు కాదు అని అడిగే ప్రశ్నకు నేను సమాధానంగా ఏం చెప్తాను అంటే, మన బాడీలో ఉన్న ఒక పార్ట్ ఆర్గాన్గా పిలువబడాలి అంటే మరి ఆ ఆర్గాన్ ఒక అమృత ధార ద్వారా యూనివర్స్తో కలపబడి ఉండాలి. అంటే ఉదాహరణకి లంగ్ అనే ఆర్గాన్ ఇక్కడ ఉంది. లంగ్ యొక్క అమృత ధార ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది చిటిక మరి బొటన వేలు గోరెడ్జి దగ్గర ఎండ్ అవుతా ఉంది. ఇది మరి ఊపిరితిత్తుల్ని యూనివర్స్ని కలిపేటువంటి మరి అమృత ధార. ఈ ధార మరి ఒకవైపే కాదు, 2 ధారలు ఉంటాయి. ఒకటేమో లెఫ్ట్ సైడ్, రెండోది రైట్ సైడ్ ఉంటాయి. అంటే హార్ట్ ఉండేది ఇక్కడ. హార్ట్ యొక్క అమృత ధార ఇక్కడ స్టార్ట్ అయ్యి చంకలో స్టార్ట్ అయ్యి మరి చేతి కింది వైపు నుంచి చిటికిన వేలు గోరెడ్జి దగ్గరికి వచ్చి అవుతుంది. అలాగే మరి పెరికార్డియం అనేది హార్ట్ చుట్టూ ఉండేటువంటి ఒక వలయం. వలయం చాలా చిన్నదే కానీ ఆ అమృత ధార ఇక్కడి నుంచి మరి చేతిలో మరి వచ్చి మధ్యవేలు అంటే చేతి మధ్యలోంచి వచ్చి మధ్యవేలు దగ్గర అవుతుంది. ఇవి 3 అమృత ధారలు. అలాగే మరి ఇంకొక 3 మన చేతిలో మొదలయ్యేవి కానీ మరి ఎండ్ అయ్యేవి కానీ 6 ధారలు. ఇందులో ఒకటి ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ధార, ఇది వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది. అలాగే మరి ట్రిపుల్ వార్మర్ యొక్క ధార మరి చేతి మధ్య వైపు అంటే ఉంగరం వేలులో స్టార్ట్ అయ్యి చేతి మధ్య నుంచి వచ్చి మరి ఇది చెవి దగ్గరకు వచ్చి చెవి చుట్టూ తిరిగి వచ్చి మరి కంటి దగ్గర అవుతుంది. అలాగే చిన్న ప్రేగుల యొక్క అమృత ధార అది చిటికన వేలు బయట వైపు నుంచి స్టార్ట్ అయ్యి భుజం మీదుగా వచ్చి చెవి దగ్గరకు వచ్చి ఎండ్ అవుతుంది. ఇది చిన్న ప్రేగుల యొక్క అమృత ధార. అలాగే ఇంకొక 6 ధారలు అవేంటంటే స్టమక్ యొక్క ధార ఇక్కడ కంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఫేస్ మీదే మరి ఇక్కడ యు ఆకారంలో తిరిగి అందులోంచి ఒక పాయి మరి కిందకు వచ్చి చెస్ట్ మీదుగా మరి బొడ్డుకి 2 వైపులా 2 అంగుళాలు అటు ఇటు వచ్చి మరి కాలు మీదుగా వచ్చి కాలు యొక్క 2వ వేలు గోరు చివర ఇక్కడ ఆగుతుంది. ఇది స్టమక్ యొక్క అమృత ధార. అలాగే మరి గాల్ బ్లేడర్ యొక్క అమృత ధార కంటికి బయట వైపు స్టార్ట్ అయ్యి మరి చెవి దగ్గరకు వచ్చి చెవి చుట్టూ తిరిగి మళ్ళీ ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళి ఇక్కడే మన బ్రెయిన్ చుట్టూ తిరిగి మెడ మీదుగా కిందకు వచ్చి డొక్కలో ఇంచి కాలు మధ్యలో బయట కాలు మధ్యలో ఇంచి 4వ వేలు గోరు చివరికి వచ్చి అవుతుంది. అలాగే 5వ మరి ఈ అమృత ధార యూరినరీ బ్లాడరు ఇక్కడ ఉంటుంది. బట్ దీని అమృత ధార కంటిలో మన పుసికొట్టే ఏరియాలో స్టార్ట్ అయ్యి తల మీదుగా ముందుకొచ్చి వెనక్కొచ్చి వెనకాల ఈపు మీద సెంటర్ లైన్కి 2 విభాగాలుగా మరి కిందకొచ్చి మరి మోకాళ్ళ దగ్గర ఈ 2 కలిసి చిటికన వేలు వైపు కలిసి ఎండ్ అవుతాయి. ఇది స్ప్లీన్ యొక్క అమృత ధార. కాలి బొటన వేలు బయట వైపు స్టార్ట్ అయ్యి మరి కాలు ముందు వైపు నుంచి మరి జననాంగాలను చుట్టి మరి చంక మన చెస్ట్ కిందకు వచ్చి అక్కడి నుంచి వచ్చి చంక కింద ఎండ్ అవుతూ ఉంది. ఇది స్ప్లీన్ యొక్క అమృత ధార. అలాగే లివర్ యొక్క అమృత ధార కాలి బొటన వేలు లోపల ఎడ్జిలో స్టార్ట్ అయ్యి కాలు ముందు వైపు నుంచి వచ్చి జననాంగాలను చుట్టి చెస్ట్ కింద ఆగుతుంది. అలాగే కిడ్నీ యొక్క అమృత ధార మరి కాలి పాదము 2వ వేలు 3వ వేలుకు మధ్య నుంచి గనక మనం పాదం వైపు 3 భాగాలు చేసినట్లయితే ఒక భాగం దగ్గర
ఆగుతూ ఉంది. కిడ్నీ నాడి ఇక్కడ చీలమండ చుట్టి మరి సెంట్రల్ వైన్ల వైపు నుంచి మరి చెస్ట్ మీదకు వచ్చి కాలర్ బోన్ కింద ఆగుతూ ఉంది. ఇది కిడ్నీ యొక్క అమృతధార. ఇవి కాకుండా ఇంకొక 2 అమృతధారలు ఉన్నాయి. అవేంటంటే రెన్నని జననంగాల దగ్గర స్టార్ట్ అయ్యి మరి చెస్ట్ అంటే మన ముందు భాగంలో సెంటర్ లైన్లో స్టార్ట్ అయ్యి ఈ లిప్ కింద గడ్డం పైన మధ్యలో అవుతూ ఉంది. ఇది రెన్ అనేటువంటి మరి కాన్సెప్షనల్ వెజల్ అని కూడా అంటారు. ఇది ఒక ఏ ఒక్క ఆర్గాన్కి కనెక్ట్ కాదు, కానీ మన బాడీలో ఈ ఆర్గాన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వెచ్చదనాన్ని ఇచ్చేవి, రెండవది చల్లదనాన్ని ఇచ్చేవి. ఈ ఈ అమృతధార ఏంటంటే చల్లదనాన్నిచ్చే అవయవాల అమృతధారల సమూహం కలవటం ద్వారా ఏర్పడుతూ ఉంది. అలాగే వెనక ఉంచి వచ్చేటువంటి అమృతధార దీన్ని గవర్నర్ వెజల్ అని అంటారు, లేదా డియూ ఛానల్ అని అంటారు. ఇది ఏర్పడేది ఏ ఆర్గాన్కో కనెక్ట్ అయ్యింది కాదు. ఇదేంటంటే అన్ని వేడి తత్వాన్ని ఇచ్చేటువంటి ఈ మెరిడియన్ అమృతధారల సమూహానికి ప్రతినిధిగా మనం చెప్పాలి. ఈ సబ్జెక్టు మీకు నేను చెప్పడానికి కారణం ఏంటంటే అసలు అవయవాలని వేటిని పిలుస్తారు అనేదే ముఖ్యమైనటువంటిది. మరి సంగతి తెలిసిపోయింది కాబట్టి మనకేంటంటే ఈ మోడీ స్టిక్ ఉపయోగించడం దేనికి అంటే ఇక్కడ అరచేతిలో ఈ ప్లేసులో ఆర్ట్ యొక్క శక్తి తగ్గితే ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ఉదాహరణకి హార్ట్లో ఎనర్జీ 100% ఉందనుకోండి, దాని కరస్పాండింగ్ ఏరియాలో 0 ఉంటుంది. ఇక్కడ 90% ప్రాణశక్తి ఉంది అంటే 10% దాని కరస్పాండింగ్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 50 ఉంటుంది, ఇక్కడ 20 ఉంటే ఇక్కడ 80 ఉంటుంది. 80 ఉండే క్రమంలో ఆ ప్రాంతంలో మనం నొక్కకుండానే మరి పెయిన్ అనేది వచ్చేలాగా ఉంటుంది. అలాంటి తరుణంలో ఈ స్టిక్ను ఉపయోగించి మర్దన చేయడం ద్వారా ఈ ఆర్ట్ యొక్క తగ్గిన ఎనర్జీ ఇక్కడ స్టోర్లో ఉంది కాబట్టి ఈ స్టోర్లో ఉన్న శక్తి రీబ్యాక్ అయ్యి ఆర్గాన్ శక్తివంతమై అద్భుతంగా పనిచేసేలాగా ఉన్న ఈ విధానం అతి తేలిగ్గా ఎవరికి వాళ్ళే ఆరోగ్యవంతులు అవటానికి ఉపయోగపడేటువంటి ఈ విధానం మోడీ గారు ఒక మంచి మార్గాన్ని సూచించారు. అదేంటంటే మరి ఆ కర్ర మరి మోడీ స్టిక్ తీసుకుని ఇలా మర్దన చేస్తూ వెళితే అన్ని అవయవాల మరి తగ్గిన శక్తి పునఃశక్తి మళ్ళీ ఆయా ఆర్గాన్కి వెళ్ళి పునఃశక్తివంతమై నార్మల్గా పనిచేసేలాగా ఉన్న ఈ విధానం ప్రపంచంలో అతి సులువైన అసహజ మరణాల తగ్గింపుకు ఉపయోగపడేటువంటి మార్గం. దాన్ని ఆయన చాలా ఒక చిన్న కర్ర తీసుకుని మరి తను మర్దన చేస్తూ అందరూ ఉపయోగించుకోవడం ద్వారా ఈ మరణాల అసహజ మరణాల నుండి బయటపడండి ఇచ్చినటువంటి సందేశం. ఇది భారతీయులకే కాదు యావత్ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఈ మంచి విధానం. అయితే మీకు కూడా నేను ఒక విషయం చెప్పాలి. అదేంటంటే అసలు అసహజ మరణాల తగ్గింపులో ఈ యోగా విధానం మోడీ గారు ఆచరించినటువంటి మోడీ మంత్ర ఫిట్నెస్ మంత్ర అద్భుతమైనటువంటి ఓ ప్రక్రియ. ఆయన ఇచ్చినటువంటి వీడియోకి నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరి తరపున. ఏంటంటే ఆయన ఈ కర్ర తీసుకుని ఒక చెట్టు చుట్టూ తిరుగుతాడు. ఆ చెట్టు చుట్టూ తిరిగే క్రమంలో ఆయన మట్టిలో, నీటిలో, చెక్క మీద, గులక రాళ్ళ మీద ఈ తిరిగే క్రమాన్ని మనం గమనిస్తే వా అద్భుతమైన సందేశం ఇచ్చారు అని అనిపించింది నాకు. ఏంటంటే
ఈ సృష్టి శక్తిమయం. పంచభూతాలతో ఏర్పడ్డ ఈ విశ్వం ఏదైనా ఒక చిన్న మార్పు వస్తే ఉపద్రవాలు సంభవిస్తాయి అన్న విషయం మనందరికీ తెలుసు. ఉదాహరణకి సూర్యుడికి భూమికి దూరం 1 మీటర్ మార్పు వస్తే ఇక్కడున్న పరిస్థితి 1/100th ఎన్విరాన్మెంట్ చేంజ్ వస్తుంది. మరి ఒక 20 మీటర్లు మాడితే సకల ప్రాణకోటి నాశనం అయిపోయేలాగా ఉంది. కానీ ఈ విశ్వం ఏర్పడి కొన్ని వేల సంవత్సరాలు అయినా మనం స్థిరంగా, ప్రకృతి స్థిరంగా ఉండటానికి కారణమైనటువంటి ఈ పంచభూత సిద్ధాంతం ఏదైతే ఉందో అది మన ఆరోగ్య విషయంలో కూడా మరి ఉపయోగపడతా ఉంది. ఎట్లా అంటే మరి యూనివర్స్లో ఉన్నటువంటి ఆకాశం నుంచి అగ్ని ఉద్భవిస్తూ ఉంది. ఆ అగ్ని నుంచి మరి ఎర్త్ మసి ఏర్పడతా ఉంది. ఆ ఎర్త్ నుండి మెటల్ లేదా వాయువు ఏర్పడతా ఉంది. ఆ మెటల్ వాయువు నుండి వాటరు ఉద్భవిస్తూ ఉంది. ఆ వాటరు మరి ఈ ఆకాశం పెరగటానికే కారణమవుతా ఉంది అన్న విషయం మనం గమనిస్తే ఇది యూనివర్స్లో ఉన్నటువంటి పంచభూతాల. కానీ మన భూమి మీద గురించి చెప్పుకోవాలి అన్నప్పుడు చెట్లు ఆకాశంలాగా పనిచేస్తాయి. ఈ చెట్లు ఆకాశంలాగా పనిచేస్తే ఈ చెట్ల నుండి, ఈ ఆకాశం నుండి అగ్ని, చెట్లు మనం అంటిస్తే పెరిగేది అగ్నే. అలా వచ్చిన అగ్ని నుండి మసి ఎర్త్ వస్తూ ఉంది. ఆ ఎర్తలో నుంచే బొగ్గు లేదా వాయువు వస్తూ ఉంది. ఆ బొగ్గు వాయువుల నుండే వాటర్ ఉద్భవిస్తూ ఉంది. ఆ వచ్చిన ఆ వాయువు, ఆ వాటరు మళ్ళీ చెట్లు పెరగటానికే కారణమవుతా ఉంది. అంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, నాట్ డిస్ట్రాయిడ్. ఒక శక్తి ఇంకొక శక్తిగా రూపాంతరము చెందుతుంది తప్ప ఎక్కడ ఆ మార్పు చెందకపోవటమే ఈ సృష్టి ఇలా ఉండటానికి కారణమవుతుందని మనం గ్రహిస్తే, మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు ఏమని చెప్పారు? నా దేహమే ఒక యూనివర్స్ మోడల్. అక్కడ పంచభూతాలు ఎలా ఉన్నాయో నాలో కూడా అలాగే పంచభూతాలు ఏర్పడి ఉన్నాయి చూడు అని తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించినటువంటి క్రమం ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలకి మన దేహానికి సంబంధం ఉందా లేదా అనేటువంటి అంశం మనకు తెలిసిపోతుంది. ఉదాహరణకి చెట్లు ఏం చేస్తున్నాయి అని చూస్తే ప్రకృతిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేసి ఆ ఆక్సిజన్ సర్వ ప్రాణకోటి బాగుండటానికి దోహదపడేటువంటి అంశం మనం చూస్తే, అంటే డీటాక్సిఫికేషన్ ఈ చెట్లు చేస్తున్నాయి అని మనం గమనిస్తే ఆ చెట్లు లాగా మన బాడీలో ఉన్నటువంటి లివర్ అండ్ గాల్ బ్లేడర్ పనిచేస్తూ ఉన్నాయి. అంటే లివర్ అండ్ గాల్ బ్లేడర్ పనిచేస్తూ ఏం చేస్తూ ఉన్నాయి? మన శరీరంలో అంతర శుద్ధి కావిస్తూ ఉన్నాయి. ఈ లివర్ అండ్ గాల్ బ్లేడర్ ఎలా ఉంటాయంటే మరి వేడి చలవతత్వాల్లాగా. అంటే లివరు చలవతత్వాన్ని ఇస్తుంది, మరి గాల్ బ్లేడర్ వేడి తత్వాన్ని ఇస్తుంది. ఈ వేడి చలవ ఎలా ఉంటాయంటే మన రోజుల్లో పగలు రాత్రిలాగా ఉంటాయి. ఈ పగలు రాత్రి సమానంగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. కానీ ఈ లివర్ అండ్ గాల్ బ్లేడర్ కనుక వ్యత్యాసం వస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే మన కళ్ళు. ఎందుకంటే ఈ లివర్ అండ్ గాల్ బ్లేడర్ మొగుడు పెళ్ళాలాగా పనిచేస్తే ఈ వ్యత్యాసము కళ్ళ మీద పడుతుంది, వాటి బిడ్డ కళ్ళు. అంటే కంటి సమస్యలకి
కారణం ఎక్కడ ఉంది అని మనం చూస్తే లివర్ అండ్ గాల్ బ్లేడర్ల మధ్య వచ్చినటువంటి వ్యత్యాసమే. మనం పట్టించుకోకపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడతా ఉంది అంటే ఈ లివర్ అండ్ గాల్ బ్లేడర్ యొక్క బంధువర్గం మన మజిల్స్ అండ్ టెండాన్స్. దీన్ని మనం పూర్వకాలం నుంచి ఈ సిద్ధాంతాన్ని మనం వాడుతున్నాము అనడానికి లివర్కి సంబంధించిన ప్రాబ్లం కామెర్లు. సకాలంలో పట్టించుకోకపోతే అది కళ్ళల్లో కనపడుతుంది. ఇంకా పట్టించుకోకపోతే మరి మజిల్స్ అండ్ టెండాన్స్లో కూడా ఆ యొక్క వ్యాధి లక్షణాలు కనపడి మరి అతిపెద్ద ఇష్యూగా మారిపోతూ ఉంది. అంటే లివర్ అండ్ గాల్ బ్లేడర్ మరి ఈ రెండింటిని మనం సక్రమంగా ఉంచినట్లయితే మన కళ్ళు బాగుంటాయి, మన మజిల్స్ అండ్ టెండాన్స్ బాగుంటాయి. అలాగే మరి బయట వాటర్ అంటే క్లీన్ చేస్తుంది, శుద్ధి చేస్తూ ఉంది. మన బాడీలో ఉండేటువంటి మరి కిడ్నీ, యూరినరీ బ్లాడర్లు మన దేహాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ మనం బాగుండేలాగా చేస్తూ ఉంది. ఈ రెండిటి మధ్య వచ్చినటువంటి వ్యత్యాసము మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంది. అది ఎట్లా అంటే వాటి బిడ్డ చెవులు అనారోగ్యానికి గురవుతున్నాయి. తర్వాత ఇంకా స్థాయి మించింది అంటే మరి స్కాల్ప్ హెయిర్, బోన్స్ అండ్ కార్టిలేజెస్, రీప్రొడక్టివ్ సిస్టమ్, టీత్, వీటన్నిటి మీద ప్రభావం చూపించి మనం ఆరోగ్య పరంగా ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. మరి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. మరి మూడవ పంచభూత ఏంటంటే మెటల్ లేదా వాయువు అని పిలుచుకునేటువంటిది ఏంటంటే శుద్ధి. మన ఒక 100 కేజీల ఖనిజం తీసుకుని మనం దాన్ని శుద్ధి చేస్తే ఒక 10 కేజీల ప్యూర్ మెటల్ మరి షైనింగ్తో వస్తుంది. అట్లాగే మన లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ మనలో ఉండేటువంటి వ్యర్థాలను శుద్ధి చేసి ముక్కు సవ్యంగా పనిచేయటానికి కారకులు అవుతున్నాయి. అంటే ముక్కుకు వచ్చినటువంటి ఏ ప్రాబ్లంకైనా లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ మధ్య వచ్చినటువంటి వ్యత్యాసమే. అది మనం కొంచెం పట్టించుకోకపోతే స్కిన్ అండ్ బాడీ హెయిర్ మీద కూడా దాని ప్రభావం కనిపిస్తూ ఉంది. తర్వాత ఎర్త్, మన ఎర్త్ లాగా, ఎర్త్ అంటే ఆధారం, మన కాళ్ళు చేతులు మనకి ఆధారం, మానవుడికి యొక్క ఆధారం. ఈ కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయటానికి ఉపయోగపడేది స్టమక్ అండ్ స్ప్లీన్. ఈ స్టమక్ అండ్ స్ప్లీన్ యొక్క ఇంబ్యాలెన్సే మన నోటిలో రకరకాల సమస్యలు రావటానికి కారణమవుతా ఉంది. ఇంకా కొంచెం ముదిరితే కాళ్ళు చేతుల్లో బలహీనత వచ్చి నడవలేక చేయలేక స్థితి వస్తూ ఉంది. అంటే స్టమక్ అండ్ స్ప్లీన్ మధ్య మరి బ్యాలెన్స్ వచ్చేలాగా చేస్తే మన నోటి పరిస్థితి బాగుంటుంది. అలాగే కాళ్ళు చేతుల యొక్క పనితనం పెరుగుతూ ఉంది. ఇంకొక 4వ ఎలిమెంట్ పంచభూతాల్లో ఐదవది మరి ఫైర్. ఫైర్ ఏంటంటే సర్క్యులేషన్, అంటే హై నుంచి లోకి సర్క్యులేషన్. ఈ సిస్టమ్ అంతా కూడా మన బాడీలో ఉన్నటువంటి హార్ట్, పెరికార్డియం, మరి స్మాల్ ఇంటెస్టైన్, ట్రిపుల్ వార్మర్, ఈ 4 ఆర్గాన్స్ మేనేజ్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ 4 ఆర్గాన్స్లో ఇంబ్యాలెన్స్ వస్తే ఎఫెక్ట్ అయ్యేది నాలుక. ఆ తర్వాత ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్ అండ్ బ్లడ్ వెజల్స్. అంటే నాలుకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ వెజల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మరి ఎవరు కారణం అంటే వీళ్ళే కారణం. కాబట్టి ఈ 5 మన 12 ఆర్గాన్ల యొక్క శక్తి అక్కడ తగ్గితే ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ నొక్కితే అక్కడికి వెళ్తూ ఉంది. కాబట్టి ఈ పంచభూతాల యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ అవయవాల పనితీరు గనక మనం మెరుగుపరచగలిగితే ఆరోగ్యం వస్తుంది అని పంచభూత సిద్ధాంతాన్ని ఉపయోగించుకోండి బాబు అని నా ఫిట్నెస్, నాలో ఉన్న పంచభూతాలని సమస్థితికి తెస్తున్నాను. కాబట్టి నేను ఫిట్గా ఉన్నాను, మీరు కూడా ఫిట్గా ఉండండి అని ఇచ్చిన ఆయన మోడీ గారు ఇచ్చినటువంటి ఆ వీడియో వెనకాల ఇంత అర్థం ఉంది. అలాగే ఈ స్టిక్ వెనకాల ఇంకా
లోతైన అంశం ఉంది. అదేంటి అంటే మరి భజన. పూర్వం రోజుల్లో భజన చేయటం ద్వారా ఆరోగ్యం పొందారు వాళ్ళు. అంటే ఈ భజన చేయటం ద్వారా ఏమైంది అంటే స్టోర్ అయిన, అంటే మనలో తగ్గి వచ్చి స్టోర్ అయినటువంటి శక్తి ఎప్పటికప్పుడు రీబ్యాక్ అయ్యి ఆరోగ్యవంతంగా మారటం మూలంగా మన పూర్వీకులు అతిశక్తివంతంగా ఉండి ఎంత పనైనా చేయగలిగారు. మరి ఈ విధానాన్ని, భజన విధానాన్ని మరి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మనం గమనిస్తే, మాల వేసుకోవడానికి ముందు 2 గారెలు తింటే రోజంతా బేవు బేవుమని తేపేటువంటి వాళ్ళు మరి 10 నుంచి 15 రోజులు అయ్యేసరికి మరి 20 రకాలు వడ్డిస్తే ఆవురుమని తినగలిగేలాగా ఉన్న స్థితిని మనం గమనిస్తే భజన అంత దోహదకారి. అంటే భజన నారాయణ అనుకుంటే ఈ పుల్ల నార. భజన చేయలేకపోయిన ప్రతి ఒక్కళ్ళు కనీసం రోజుకి 2 పావు గంటల పాటు ఈ మోడీ స్టిక్ను గనక ఉపయోగిస్తే, అంటే ఎట్లా ఉపయోగించాలి అన్నప్పుడు ఇట్లా ఒక 5 నిమిషాలు, తర్వాత దీన్ని మరి చేతి వెనక భాగంలో 5 నిమిషాలు, ఈ చేతి వెనకాల కూడా 5 నిమిషాలు. ఎందుకు అలా చెయ్యాలి అంటే మరి నేను ఇక్కడ చెప్పాను, హార్ట్ అండ్ పెరికార్డియం యొక్క ఎనర్జీ స్టోర్ అవుతుందని. అటుపక్క ఇటుపక్క లంగ్ ఎనర్జీ స్టోర్ అవుతా ఉంది. తర్వాత స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ ఎనర్జీ ఇక్కడ, లివర్ అండ్ గాల్ బ్లేడర్ యొక్క ఎనర్జీ ఇక్కడ, లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ఎనర్జీ ఇక్కడ, తర్వాత ఈ స్మాల్ ఇంటెస్టైన్, యూరినరీ బ్లాడర్. అంటే 12 ఆర్గాన్స్లో 11 ఆర్గాన్ల యొక్క శక్తి చేతి ముందు భాగంలో స్టోర్ అయితే, ఈ కిడ్నీ యొక్క ఎనర్జీ చేతి వెనక భాగంలో స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ ద కాకిక్స్ ఏరియా, ఇది లంబార్ ఏరియా, ఇది థొరాసిక్ ఏరియా, ఇది సర్వైకల్, ఇది హెడ్. అలాగే ఈ వైపు చెయ్యి, ఈ వైపు కాలు, అటువైపు కాలు, అటువైపు చెయ్యి. అంటే మన బాడీలో ఉన్న శక్తి అంతా ఒక చేతిలో స్టోర్ అయ్యేలాగా ఆ క్రియేటర్ మనకు ఏర్పాటు చేశారు. ఎక్కడో ఒక చాట నుంచి నొక్కి మనం ఒత్తిడిచ్చినా బాడీ అంతా కూడా ఫ్రీనెస్ వచ్చి ఆరోగ్యం వచ్చేలాగా, అలాగే ఈ పంచభూతాల మరి ఆర్గాన్స్ ఏవైతే మన బాడీలో ఉన్నాయో ఇవన్నీ సమస్థితికి రావటం ద్వారా అసహజ మరణాలను తగ్గించి ఆరోగ్యంగా ఆనందంగా జీవితకాలం కొనసాగేలాగా ఉన్న మా ఈ భారతీయ విధానం ప్రపంచానికి తలమానికం. ఇది మనం 1000 సంవత్సరాలుగా ఈ దేశంలో వాడబడినటువంటి ఈ విధానం ఆచరించడం ద్వారా ప్రపంచమంతా మేలు పొందేలాగా ఉన్న ఈ విధానాన్ని మోడీ తన ఫిట్నెస్ మంత్ర ద్వారా మన అందించడం జరిగింది. ఓకే సార్, అసలు ఆ స్టిక్ ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే ఏ టైంలో మనం దాన్ని యూజ్ చేయొచ్చు? తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది మామూలు చెక్కతో తయారు చేసుకుందమ్మా, ఎఫెక్టివ్గా ఒత్తిడి ఇవ్వటానికని. అంటే ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడైనా మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే టైం అనేది లేదు దీనికి. ఏ టైంలో అయినా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడ నువ్వు అడిగావు కాబట్టి ఇంకో విషయం చెప్తాను. భారతీయ ఆచార సాంప్రదాయాల్లో ఉన్న ఒక పరీక్ష ఏంటంటే, ఆరోగ్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే అరికాళ్ళు వెచ్చగా ఉండాలి, తల చల్లగా ఉండాలి, పొట్ట మెత్తగా ఉండాలి. అంటే ఇది గనక రివర్స్ అయితే, అరికాళ్ళు చల్లపట్టం అనేది జరిగితే ఇది మనకి సావుకి సంకేతంగా తీసుకుని మన పూర్వీకులు అవలంబించినటువంటి విధానం ఏంటంటే నూనె పసుపు రాసి ఇలాంటి కర్రతో గనక మర్దన చేసినట్లయితే అరికాళ్ళకు కానీ అరచేతులకు కానీ చెవులకు కానీ మర్దన చేసినట్లయితే అప్పుడుకప్పుడు మరణాన్ని తప్పించుకున్న సందర్భాలు అనేకం మనం గమనించాం. అంటే ప్రాణశక్తి స్టోర్లో నుంచి తిరిగి పంపగలిగితే ఆరోగ్యం వస్తుంది అనేటువంటి మనం గమనిస్తే ఇక్కడ నీకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే ప్రాణశక్తి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా గురించి నేను మీకు చెప్పాలి. అంటే ప్రాణశక్తి ఉంటే ఏముంటుంది,
మనలో కదలిక ఉంటుంది. అంటే ఉదాహరణకి 1% ప్రాణశక్తి ఉంది అనుకోండి, ముక్కు దగ్గర మనం ఎలా అంటే శ్వాస ఆడుతుంది, అలాగే నాడి ద్వారా చూసిన ఆడటం అనేది మనం గమనించవచ్చు. అంటే 0 ప్రాణశక్తి అంటే అర్థం ఏంటి? చనిపోయాడు. ఈ 0 నుంచి మనం 1, 2, 3, 4, 5% ప్రాణశక్తి ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే మంచం మేయించి కిందకి దిగ్గలుగుతాడు. 10% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి నడవగలుగుతాడు. 20% ఉన్నటువంటి ప్రాణశక్తి ఉన్న వాళ్ళు 4-5 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతారు. 30% ఉన్నవాళ్ళు ఓ 10 కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతారు. 40% ప్రాణశక్తి ఉన్నవాళ్ళు మరి రోజంతా పనిచేసి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేలాగా ఉంటారు. 50% ఉన్నవాళ్ళు ఒక వ్యక్తి నలుగురు పని చేసేలాగా ఉంటాడు. అలాగే 60% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక 50 కేజీల బస్తా నెత్తి మీద పెట్టుకుని ఓ 25 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలుగుతారు. ఇప్పుడున్న సమాజం మనం గమనిస్తే ఈ 60% వాళ్ళు కనపట్టలేదు. 50% వాళ్ళు కనపడుతున్నారా అంటే అది కూడా బాగా తగ్గిపోయింది. 40%లే కనపట్టలేదు. ఎక్కువ పర్సంటేజ్ ఎక్కడ కనపడుతుంది అంటే 10-20 మధ్యలో కనపడుతున్నారు. అంటే గత 2 జనరేషన్లో ఎంత మార్పు వచ్చింది అంటే ఈ ప్రాణశక్తి మరి 60%గా ఉండే వాళ్ళలో ఇప్పుడు అత్యధికులు ఎక్కడున్నారు అంటే మరి 10-20లో ఉన్నారు. అంటే ఈ ప్రాణశక్తి ఉన్న వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది అంటే అర్థం ఏంటంటే సావుకు దగ్గర అవుతున్నారు అని. అంటే ప్రాణశక్తి పెరిగే కొద్దికి ఏమవుతారు వీళ్ళు అని మనం గమనిస్తే 60 వరకు చెప్పుకున్నాం ఇందాకడ. ఇప్పుడు 70 ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఈ 70% వాళ్ళు ఎలా ఉంటారంటే జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన చేయగలిగేలాగా ఉంటారు. పైగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే మరి ఐస్లో ఓ రోజంతా మెడిటేషన్ చేయగలుగుతారు. ఆహారం లేకుండా నెలల తరబడి ఉండగలుగుతారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చూస్తే ఉన్నారు. హిమాలయాల్లో ఉన్నారు. వీళ్ళు ఆహారం అతి తక్కువగా ప్రసాదం తీసుకుంటూ ఈ ప్రాణశక్తి సాధన మీదే పనిచేస్తూ ప్రపంచానికి మోడల్స్గా, ఆరోగ్యవంతులుగా వాళ్ళ జీవితకాలం పొడిగించుకునేలాగా ఉన్న విషయం మనం గమనిస్తే ఈ యోగశక్తి యొక్క ఈ చికిత్స యొక్క మోడల్స్ హిమాలయాల్లో ఉన్నారు. హిమాలయాల్లో అనేక సంఘాలు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఆదరించి వాళ్ళకి మరి విద్య నేర్పి వాళ్ళు కూడా శక్తివంతులు అయ్యేలాగా శిక్షణ ఇస్తూ ఉన్నారు. అలాంటి శక్తి చికిత్స యోగులు ఆచరిస్తున్నటువంటి ఈ శక్తి చికిత్స విధానాలని సామాన్యులకు అందించేలాగా మరి మేము యోగశక్తి సాధనా సమితిని ఏర్పాటు చేసి సామాన్య జనానికి కూడా అక్కడ యోగులు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మరి అందించేలాగా చర్యలు చేపట్టాం. అంటే ఈ ప్రాణశక్తి తగ్గిపోయి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఈ యోగశక్తి చికిత్స ద్వారా ప్రాణశక్తిని పెంచి ఆరోగ్యవంతులను చేస్తూ ఆ తర్వాత వాళ్ళే ఆరోగ్యవంతంగా ఉండేలాగా నలుగురికి మరి చెప్పేలాగా మరి చికిత్సతో పాటు శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఓకే సార్. సార్ మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఫైనల్గా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. భారత ట్రెడిషనల్ మెడిసిన్ గురించి తెలియజేయండి. ఓకే, భారత ట్రెడిషనల్ మెడిసిన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ మెడిసిన్ అమ్మా. ఎందుకంటే
వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వాడబడి మరి నిరూపించబడి హైయెస్ట్ స్టాండర్డ్ అన్నమాట. ఈ విధానం ఏంటంటే నో డ్రగ్ అనేదే లేకుండా మూల చికిత్స జరిగేలాగా, ఎలాంటి సైడ్ ఎఫెక్టు లేకుండా రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి మూలానికి చికిత్స చేసేటువంటి భారత సాంప్రదాయ ఆరోగ్య విధానం చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. ఇందులో ఏంటంటే మనకి ప్రాణశక్తి ఇప్పుడు వరకు మనాళ్ళు అనుకుంటున్నది తింటే వసద్దనేటువంటి నానుడితో ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఒక అద్భుతమైన విధానం చెప్తాను. అదేంటంటే ఇక్కడ మనకి ఈ 2 నిపుల్స్కి సెంటర్లో ఉన్న నాడీ కేంద్రం అతి ముఖ్యమైన ప్రాణశక్తి కేంద్రం. ఏంటి ఇక్కడ మనం కాసేపు ఒత్తిడిస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. అంటే ఊపిరితిత్తుల రిపేర్ సెంటర్ ఎక్కడుంది అంటే ఇక్కడే ఉంది, ఈ REN17 అనేటువంటి నాడీ కేంద్రం. ఈ REN17 అనేటువంటి నాడీ కేంద్రాన్ని మన పూర్వీకులు చాలా బాగా వాడేశారు. ఎట్లా వాడారు అంటే ఆభరణాలతో. అంటే ఈ మెడలో వేసినటువంటి ఆభరణం ఈ చెస్ట్ మీద కొంచెం అటు ఇటు తిరుగుతూ ఈ REN17 అనేటువంటి నాడీ కేంద్రాన్ని మరి యాక్టివేట్ చేసి బాగా పనిచేయటం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగటమేతో పాటు ప్రాణశక్తిని పెరుగుతూ ఉంది. అంటే తినకుండా కూడా శక్తి వచ్చే మార్గం ఎక్కడన్నా ఉందా అంటే ఇదిగో ఇక్కడ ఉంది. ఇది మన హార్ట్ చుట్టూ ఉండేటువంటి పెరికార్డియం యొక్క అలారం పాయింట్ అని కూడా చెప్తాం. అంటే అలారం పాయింట్ అంటే అర్థం ఏంటంటే అక్కడ మరి ఇన్స్టెంట్ పెయిన్ వస్తుంది అంటే ఆ పెరికార్డియం ఈజ్ ఇన్ డేంజర్, అంటే ఇట్స్ ఎ సిగ్నల్. అక్కడ కనుక పెయిన్ వస్తుంది అంటే అర్థం పెరికార్డియం ఆర్గాను డేంజర్లో ఉంది అని. కానీ పరిష్కారం ఏంటి అంటే అక్కడ నొక్కడమే. దానికోసం ఇతర మందులు వాడాల్సినటువంటి అవసరమే లేదు. అక్కడ కనుక మనం కాస్త ఒత్తిడి చేస్తే ఆ పెయిన్ ఆగిపోతుంది, ఆ డేంజర్ పోతుంది. ఆ తర్వాత ఇంకా మన మెడలో వేసుకున్న చైన్లు రకరకాల ప్లేసుల్లో ఉండేలాగా మన పూర్వీకులు వేసుకున్నారు. అలా వేసుకున్న ఒక చైను ఇక్కడ గనక అంటే మన స్టెర్నం బోన్ కాడి నుంచి ఒక వేలుముద్ర కిందకి గనక ఇక్కడ గనక ఏలాడుతూ ఉంటే అక్కడ మరి హార్ట్ యొక్క అలారం పాయింట్ ఉంది. ఈ హార్ట్ యొక్క అలారం పాయింట్ ఇక్కడ పెయిన్ వస్తుంది అంటే అర్థం, ఇక్కడ పెయిన్ వస్తూ ఉంది అంటే అర్థం ఏంటి? హార్ట్ ఈజ్ ఇన్ డేంజర్. అంటే మనకు ప్రమాదం, హార్ట్ ఫెయిల్యూర్కి ముందే మనకు సంకేతాలు వస్తాయి. ఆ సంకేతాలను పట్టించుకుని ఆ హార్ట్ దగ్గరే కనుక మనం కాస్త ఒత్తిడిచ్చినట్లయితే ఇక్కడ ఇన్స్టెంట్ వచ్చే ఆ పెయిన్ ఆగిపోతుంది, హార్ట్ యొక్క డేంజర్ ఆగిపోతూ ఉంది. మరి కొంతమంది చెప్తా ఉన్నారు ఇక్కడ అలా వత్తండి ఇలా వత్తండి అని. దాని వెనకాల మన పూర్వీకులు అవలంబించినటువంటి విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు ఏంటంటే ఆభరణాలే భారతీయుల యొక్క ట్రెడిషనల్ మెడిసిన్గా వాడి అద్భుతమైనటువంటి విశ్వశక్తిని మన బాడీలోకి తీసుకుని మన 12 ఆర్గాన్లు కూడా బ్రహ్మాండంగా పనిచేసేలాగా చేయడం ద్వారా మరి చావుని తప్పించుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవనం సాగించినటువంటి ఆ మార్గదర్శకులని ఫాలో కాకపోవటమే ఇప్పుడున్న అనర్థాలకి కారణం. కాబట్టి భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాలు ప్రపంచానికి తలమానికలు. మన యోగ విధానం ప్రపంచంలో అద్భుతమైన ఆరోగ్య విధానం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ మరి వాడేలాగా ఉపయోగించుకునేలాగా మనం గనక మరి చికిత్స లేదా శిక్షణ లేదు అవగాహన కలిగించడం ద్వారా ప్రపంచంలో భవిష్యత్తులో రాబోయేటువంటి
ఈ అసహజ మరణాల విపత్తుని నుంచి మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఇవాళ ప్రపంచం గగ్గోలు పెడతా ఉంది. ఓ పక్కన పెరిగిపోతున్న హార్ట్ అటాక్లు, క్యాన్సర్లు, పక్షవాతాలు, బీపీలు, షుగర్లు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, రకరకాల పేర్ల మీద మరి అనారోగ్యం మరి చాలా విజృంభించి అత్యధికమైన కాస్ట్ ఆరోగ్యానికి పెట్టేలాగా చేస్తున్న ఈ తరుణంలో పైసా ఖర్చు లేకుండా ఎవరికి వాళ్ళే కొద్దిపాటి అవగాహనతో ఆరోగ్యాన్ని పెంపొందించుకుని ముందు తరాలకు ఆదర్శంగా ఉండేలాగా ఉపయోగపడేటువంటి విధానం ఈ భారత మరి ట్రెడిషనల్ మెడిసిన్. దీన్ని గురించి ఇంకొక చిన్న విషయం చెప్తానమ్మా నేను. అదేంటంటే మరి గాజులు కడియాలు వేసుకోవటం ద్వారా వచ్చే ఆరోగ్యం గురించి తెలిస్తే వారెవ్వా, భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాలు ఇంత చౌకగా ఇంత తేలిగ్గా వాడుకునేలాగా ఉన్నాయా అని ప్రపంచమే ఇస్తుపోయేలాంటి అంశం. మరి దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సాంప్రదాయ ఆరోగ్య విధానాలని ప్రచారం చేస్తామని మనతో ఒప్పందం పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం ఈ సమాచారం ఇవ్వవలసినటువంటి అవసరం మన మీదే ఉంది. ఏంటి ఈ గాజులు కడియాల మూలంగా వచ్చేటువంటి ఇదేంటంటే, ఇక్కడ 3 వేళ్ల ఎడం దగ్గర 3 ఫింగర్స్ ఇక్కడ 2 టెండాన్స్ ఉంటాయి. ఈ 2 టెండాన్స్ మధ్యలో ఒక నాడీ కేంద్రం ఉంది, అమృత బిందువు ఉంది. ఈ అమృత బిందువును గనక మనం యాక్టివేట్ చేస్తే బొడ్డు దగ్గర నుంచి కాలర్ బోన్ వరకు ఈ ప్రాంతం అంతా శక్తివంతమై ఇక్కడ ఉన్నటువంటి 10/12 ఆర్గాన్స్ సమస్థితికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 72 వేలల్లో ఉన్నటువంటి శక్తిధారలు మరి యాక్టివ్గా పనిచేసి శక్తివంతమయ్యేలాగా, సావుకు దూరంగా ఉండేలాగా, చిరంజీవులుగా బతికేలాగా ఉపయోగించేటువంటి ఈ దేశ గాజులు కడియాలు అతి ముఖ్యమైనటువంటివి. ఆభరణాలే కదా ఏదో అలంకారం కోసం అనుకుంటారేమో, కానే కాదు. ఇది మన జీవన విధానం. మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి మన పూర్వీకులు మనకు ఏర్పాటు చేసినటువంటి వైద్యం. అలాగే ఈ P6తో పాటు ఇక్కడ LU7 అనేటువంటి నాడీ కేంద్రం ఉంది. LU7 దీన్ని లంగ్ 7 అంటారు. ఈ నాడీ కేంద్రం ఏంటంటే తల వెనక భాగం, మెడ వెనక భాగం, చెస్ట్ వెనక భాగంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా, అంటే ఆక్సిపిటల్ హెడేక్ కానీ, స్టిఫ్ నెక్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, అప్పర్ బ్యాక్ కానీ, షోల్డర్స్ లేవకపోవటం కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయేలాగా, అసలు రాకుండా చూసేలాగా ఉన్నటువంటి ఈ విధానం మరి ఈ గాజులు కడియాలు ఇస్తున్నాయి. అంటే మన పూర్వీకులు ముందు చూపుతో ఎంత మంచి ఏర్పాటు మన కోసం ఏర్పాటు చేశారో ఒకసారి అర్థం చేసుకుని ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పి వాళ్ళు కూడా బాగుపడేలాగా, ఆరోగ్యంగా జీవించేలాగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. భారతీయులుగా నలుగురు మేలు కోరేవాళ్ళు భారతీయులు. మరి మనం వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడైనా బాగుండేలాగా చేయాల్సినటువంటి అంశం మనం గమనిస్తే ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి అని చూస్తే 400 ఈ పక్కన, 400 ఈ పక్కన, 800 మరి మందుల కంపెనీలే ఉన్నాయి మన ఒంట్లో. వీటిని మరి నిరంతరం వీటిని ఎప్పటికప్పుడు వాడుకునేలాగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము అని. తర్వాత దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే నాడీ శోధన. అంటే ఏ ఆర్గాన్ ప్రమాదంలో ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అని తెలియజేయటానికి మన పూర్వీకులు మనకు ఏర్పాటు చేసినటువంటి విధానం, నాడీ శోధన విధానం అత్యున్నతమైనటువంటి డయాగ్నోసిస్ సిస్టమ్. దీని మీద పట్టున్న ఏ వ్యక్తి అయినా సరే ముందుగానే రాబోయే ప్రమాదాన్ని తప్పించి ఆరోగ్యమైన మార్గంలో నడిపిస్తూ అన్ని సమస్యలకి ఒకే మార్గం ద్వారా నడవడం ద్వారా అతి తేలిగ్గా ప్రాబ్లమ్స్కి మరి దూరం అయ్యేలాగా చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక
విషయం కూడా చెప్పి మనం కంక్లూడ్ చేద్దామమ్మా. అదేంటంటే మన బాడీలో సహస్రారము అని ఉంటుంది. ఈ సహస్రారం ఎక్కడ ఉంటుందంటే ఈ ఐబ్రోస్కి 2 బెత్తలు 3 వేళ్ళు ఎడమలో ఇక్కడ, అంటే సెంట్రల్ సిస్టమ్ మీద ఈ నాడీ కేంద్రం ఎలాంటిది అంటే ఇది మరి ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్కి ఉపయోగపడుతుంది. ఫిజికల్ అండ్ మానసిక సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే సహస్రారము అంటే 1000 కాదు, వేలాది నాడులు కలిసేటువంటి ప్లేసు. మనం సహస్రారము దీన్ని ఏమంటాం, మనం బ్రహ్మనాడి అంటాం. ఇది యాక్టివ్ అవటం ద్వారా వేలాది నాడులు చైతన్యవంతమై శక్తివంతమై రోగాలు రుగ్మతులు తగ్గేలాగా ఉపయోగపడతా ఉంది. దీన్ని మనం బాగా వాడేసుకున్నాం. ఎట్లా వాడుకున్నాము అంటే గుళ్ళో గంట ద్వారా మనం గంట కింద నుంచుని ఆ గంట కొట్టడం ద్వారా ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ ఈ బ్రహ్మనాడిని చైతన్యపరిచి రోగాలు రుగ్మతుల నుంచి దూరం అయ్యేలాగా చేసింది. అలాగే మీకు ఒక అత్యున్నతమైన విషయం చెప్పి మనం క్లోజ్ చేద్దాం. అదేంటంటే కరోనా ప్రబలినప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూసింది. ఎందుకు చూసింది? అన్ని దేశాల్లో అద్భుతమైన హాస్పిటల్స్ ఉన్నాయి. భారతదేశంలో అన్ని వసతులు ఉన్న హాస్పిటల్స్ అతి తక్కువగా ఉన్నాయి. 140 కోట్ల జనాభా, వీళ్ళందరూ ఏమైపోతారు? పైగా ఒక రూల్ ఇంపోజ్ చేస్తే 6 ఏళ్ల వరకు ఈ దేశంలో ఇంప్లిమెంట్ కాదు. ప్రమాదం అంతా భారతీయులకే, మిగతా దేశాలన్నీ సేఫ్ సైడ్ ఉన్నాయి అనుకుంటున్న తరుణంలో జరిగింది ఏంటి అని చూస్తే భారతదేశంలో తప్ప మిగతా దేశాల్లో చాలా ఎక్కువగా చనిపోయారు. భారతదేశంలో అతి తక్కువగా చనిపోయారు. ఈ భారతదేశంలో అతి తక్కువగా చనిపోవటానికి కారణాలు ఏమిటి అని మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కమిటీ వేస్తే వాళ్ళు చెప్పిన అంశం ప్రపంచం ఇష్టపోయేలాగా అయిపోయింది. అదేంటంటే భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాలే భారతీయుల్ని రక్షించాయి అని తెలిసింది. దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో మొట్టమొదటిసారి భారతదేశంలో ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేసింది. ఇది ఎన్నాడైంది? 2 సంవత్సరాలు అయింది. మా యోగశక్తి సాధనా సమితి 22 సంవత్సరాలుగా భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాల మీద పరిశోధన, అభివృద్ధి, చికిత్స, శిక్షణ, సంస్థ ఎస్టాబ్లిష్మెంటు, సంస్థ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న ఈ విషయాన్ని మనం గమనిస్తే యోగశక్తి సాధన సమితి మన దేశస్తులకే కాదు అందరికీ ఈ యోగ శక్తి విధానాలని మరి అందించటానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి దూరదర్శన్ ఓ మంచి కార్యక్రమాన్ని రూపొందించి అందరికీ అందించేలాగా చేసినటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేశ ఆరోగ్యంతో పాటు ప్రపంచ ఆరోగ్యానికి మీరు కూడా ఇతోధికంగా సాయం చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవమ్మ. ఓకే సార్, యోగా శక్తి గురించి, అలాగే యోగా శక్తి చికిత్స గురించి, భారత ట్రెడిషనల్ మెడిసిన్స్ గురించి, అలాగే ఫిట్నెస్ మంత్ర గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదండి, ఇది ఈనాటి యోగా ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.